అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్టు విడుదలైంది. అయితే రిపోర్టుపై పైలట్ల సంఘం అభ్యంతరం తెలుపుతోంది. స్పష్టమైన కారణాలు లేకుండా రిపోర్ట్ అస్పష్టంగా ఉంది అంటోంది పైలట్ల సంఘం. ఇంతకీ ప్రాథమిక రిపోర్టుపై పైలట్స్ అభ్యంతరం ఏంటి? అసలు ఆ రిపోర్టులో ఏముంది? జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చింది. విచారణ నివేదిక ప్రకారం టేకాఫ్ తర్వాత 2 ఇంజన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు రన్ నుంచి కటాఫ్ స్థితికి చేరుకోవడంతో ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది. 2 ఇంజన్లు సెకండ్ వ్యవధిలో ఆగిపోవడంతో విమానం కూలిపోయిందని నివేదిక తెలిపింది. ప్రాథమిక నివేదికపై ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ALPA అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నివేదిక పైలట్ల తప్పిదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని, విచారణలో అనుభవజ్ఞులైన లైన్ పైలట్లను చేర్చాలని డిమాండ్ చేస్తోంది. విమాన ప్రమాదంపై విచారణ భారత్లోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB నేతృత్వంలో జరుగుతోంది. యునైటెడ్ కింగ్డమ్ ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్, US నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు కూడా విచారణలో సహకరిస్తున్నాయి. AAIB ప్రాథమిక నివేదిక ప్రకారం విమానం టేకాఫ్ సమయంలో ఎటువంటి సాంకేతిక లోపాలని నమోదు చేయలేదని, ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు కటాఫ్ స్థితికి చేరడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపింది. అయితే అవి ఎలా స్విచ్ ఆఫ్ అయ్యాయో దానికి కారణాలని మాత్రం నివేదిక వెల్లడించలేదు. మామూలుగా స్విచ్లకు లాక్ మెకానిజం, రక్షణ బ్రాకెట్లు ఉంటాయి. ఇవి పొరపాటున చేయి తెగిలో కాలు తెగిలో పడేవి కాదు. వాంటెడ్లీ ఎవరైనా మాన్యువల్ గా స్విచ్ ఆఫ్ చేస్తేనే లాక్ పడుతుంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ డేటా ప్రకారం ఒక పైలట్ మరొకరిని ఫ్యూయల్ కటాఫ్ చేసినట్టుగా అడిగితే తను చేయలేదని సమాధానమిచ్చారు. గందరగోళం పైలట్ల మధ్య సంభాషణలో స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఎవరు ఏం చేశారో అనేది నివేదికలో స్పష్టంగా లేదు. అంతేకాదు AAIB ప్రాథమిక నివేదిక రాత్రి 1:30 గంటలకు లీక్ అయిన తీరుపైన ALPA అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అధికారిక ఆమోదం లేకుండా మీడియాకు లీక్ అయిన విధానాన్ని ALPA తప్పుపట్టింది. విచారణ బృందంలో అనుభవజ్ఞులైన పైలట్లను చేర్చకపోవడం, సీక్రెట్ గా విచారణ సాగడం అనేక అనుమానాలకు తావిస్తోందని ALPA ఆందోళన వ్యక్తం చేసింది. విచారణలో పారదర్శకత కోసం ALPA గట్టిగా పోరాడుతోంది. విచారణ బృందంలో పైలట్ల ప్రతినిధుల్ని పరిశీలకులుగా చేర్చాలని పదే డిమాండ్ చేసింది. అలాగే పైలట్ ఆత్మహత్య ఊహాగానాల్ని ALPA తీవ్రంగా ఖండించింది. విచారణ పూర్తయ్యే వరకు ఊహాగానాలు వద్దని, వాస్తవాలపై ఆధారపడాలని ALPA కోరింది.